పేరెంట్స్ అందరు కొంచెం ఒక సైడ్ లో ఉండు నాన్న. డీజే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. డీజే కాదు, ఫస్ట్ మన ఈ విద్యాభారతి హై స్కూల్ సంబంధించిన ఘోష్ వాళ్ళందరూ ముందుకు రండి. ఘోష్ వాళ్ళందరూ ముందుకు ఒక సైడ్ లో. బాబు డీజే ముందుకెళ్ళమ్మా, ముందుకెళ్ళి సైడ్ లో ఉంటాం. నేను రాను, చలో రండి. విద్యాభారతి ఘోష్ ముందుకు రావాలండి. డీజే ముందుకు వెళ్ళాలి. విద్యాభారతి ఘోష్, విద్యాభారతి వాళ్ళందరూ మన విద్యాభారతి ఘోష్ సెట్ చేయాలి. ఒక్క నిమిషం ముందుకెళ్ళొద్దు, వెనక్కి రండి. డీజే కొంచెం ముందుకెళ్ళమ్మా. ఏ ఘోష్ ఆగండి అక్కడ. మన లక్ష్మణ్ గారు పీటీ సార్ సౌండ్ చేయదండి. డీజే ఆగండి, నేను చెప్పినప్పుడు చేయండి మీరు. శ్రీరామ్. మనమందరం కూడా రామభక్తులం. అత్యంత క్రమశ అమ్మ 3 వరుసల్లో నుంచోండి అందరూ. 3 వరుసలు స్టార్ట్.
జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. లక్ష్మణ్ గారు మీరు ఎడం వైపు ఉండాలండి, పిల్లలందరూ ఎడం వైపు వచ్చినట్టు చూడండి, రథం కూడా ఎడం వైపు వచ్చినట్టు చేద్దాం. సందీప్ గారు మీరు కోఆర్డినేట్ వెళ్ళగండి. పేరెంట్స్ ఎవరు కూడా అందరూ కేర్ టేకర్స్ ఉండాలి, పిల్లల్ని చూసుకుంటారు. డ్రైవర్ గారు ఆగండి, డ్రైవర్ గారు ఆగాల, డ్రైవర్ గారు కొంచెం సహకరించాలి, మీరు పరిగెడుతున్నారు.
తొందరపడద్దు, తొందరపడద్దు. ముంగట ఎవరు కూడా తొందరగా వెళ్ళొద్దు, ఆగానే. ఘోష్ వాళ్ళు ఎవరు తొందర పెట్టినా కూడా, ఘోష్ వాళ్ళు ఎవరు తొందరపడద్దు. డ్రైవర్ గారు చెప్పినప్పుడే వెళ్ళాలి, ఆగాలి డ్రైవర్ గారు. ఎవరు కూడా తొందరపడద్దండి, తొందరపడద్దు. పేరెంట్స్ అందరూ సైడ్ కుంటారమ్మా. అమ్మా పేరెంట్స్ అందరూ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటే బాగుంటుంది, పెళ్లి పని వెళ్ళిపోతాయి. అమ్మా పేరెంట్స్ ట్రాఫిక్ సైడ్ తీసుకొని వేరే గల్లీలో నుంచి వెళ్ళొచ్చండి. మనం ఒక్కరోజు రాముల వారి కోసం మనమందరం హిందువులం ఒక్కటే, సనాతన ధర్మ రక్షకులై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు కూడా ఖాళీగా ఉండదండి, రామనామ జపమే ఉండాలా అందరూ. జై శ్రీరామ్. ఎవరు అన్యదా వేరే ఏం మాట్లాడద్దు, అందరం కూడా జై శ్రీరామ్ నినాదాలతో ముందుకెళ్ళాలి. జై శ్రీరామ్. ఖాళీ ఎవరు ఉండదండి, జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వాలా. నిరుత్సాహపడద్దు, సనాతన ధర్మీకులం మనం అందరం కూడా జై శ్రీరామ్ నినాదంతో ముందుకెళ్ళాలా. ఎవరం కూడా ఖాళీగా వెళ్ళకూడదు, నడుచున్నా నుంచున్నా కూర్చున్నా అందరం కూడా ఒకటే పదం, జై శ్రీరామ్, ఒకటే నినాదం. ట్రాఫిక్ సహకరించాలి, మీరు అందరూ సైడ్ చేయండి. జై హనుమాన్. హనుమాన్ గారు మీరు ముందుకెళ్ళాలి, రథం ముందుకి. ఫోటోలు కొంచెం తగ్గించి మనం అందరం పల్లకి సేవ స్వాముల వారందరికీ కూడా పల్లకి సేవ ముందుకు రావాలండి. స్వాముల వారు కొంచెం మెల్లగా వెళ్ళాలండి. రథం ఒక్క నిమిషం ఆపాలా, మీరు సమన్వయం చేసుకున్నాక రావాలి. మళ్ళీ రథం ఒక్క నిమిషం ఆగాలండి. రామనామ సంకీర్తనతోనే ముందుకెళ్ళాలండి. మనం ఎవరు కూడా వేరే విషయాలు ఏం చర్చించద్దు, అందరం కూడా రామనామ జపంతోనే ముందుకెళ్ళాలి. జై శ్రీరామ్. మీ అందరికీ కూడా ఒక చూడండి, రామనామ సంకీర్తనతో ముందుకెళ్ళాలి మనం అందరం కూడా. జై శ్రీరామ్. అందరి నోట వినపడే ఒకటే మాట, జై శ్రీరామ్. మీరు వాళ్ళ కోసం ఏం చేస్తారు?
ముందుకు రావాలి. డ్రైవర్ గారు ఆగాలి. రథం ఇంకా రావట్లేదు. రథన ముందుకు రావాలండి. రథన వాళ్ళు ముందుకు రావాలి. రథన వాళ్ళు ముందుకు రావాలా? సహకరించాలండి. శ్రీ ఆద్య జూనియర్ కాలేజ్ వాళ్ళు సహకరించాలి. కొంచెం డ్రైవర్ గారు కొంచెం సమన్వయం చేసుకుని రామకీర్తన వినండి. జన్మ ధన్యమవుతుంది మీది. జై శ్రీ పోరాటం రామనామ కీర్తనలతో ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ప్రసాదం ఇచ్చినందుకు. నేను తింటే మాట్లాడితే తినలేను. అందరు కూడా స్పీడ్ బ్రేకర్ ఆగదండి. మీరు ఒక్క దగ్గర ఉండండి సమన్వయం చేసుకొని. డ్రైవర్ గారు కూడా ప్రసాదం ఇస్తే బండి ఆగుతుంది, మనం కూడా ఆగచ్చు, అందరం తినచ్చు. అయితే తింటుంటే నేను ఒక ప్రకటన చేస్తాను, ప్రత్యేక సూచన. మీరందరూ కూడా ఇలాంటి దేశంలో మనం అందరం కూడా రామాలయం నిర్మించుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది. 500 సంవత్సరాల ధర్మ న్యాయ పోరాటం. ఎవరు కూడా పిల్లలు భవ్యమైన రామ మందిర నిర్మాణం రథం సమన్వయం చేసుకోవాలండి. రథం సమన్వయం చేసుకోవాలా. రథం రావాలంటే ఆగద్దు. రథం ఆగద్దు. పూజ చేస్తే తప్పించి మామూలుగా ఆగద్దు. రథం రాముల వారి రథం ఆగద్దండి. రామమానంలాగా ముందుకే వెళ్ళాలా. రాముల వారి రథం ఆగేసి రాముల వారి రథం రామబాణంలాగా ముందుకే వెళ్ళాలి. మెల్లిగా అంటే ఉత్సవ విగ్రహాలు శ్రీరామాలయ కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు. మరి ఉత్సవ విగ్రహాలతో మన మ్యాక్స్ సొసైటీ పల్లకి సేవ చేస్తున్నటువంటి అమ్మ వాళ్ళకి గారికి వారి టీంకి కూడా ప్రత్యేక అభినందనలు. సైడ్కి రావాలండి. ఎవరు కూడా సైడ్కి రావాలి. అందరూ కూడా సైడ్కి రావాలి. అందరూ కూడా
సమన్వయం చేసుకోండి డ్రైవర్ గారు. అయ్యా మనమందరం కూడా ఎడం వైపు ఉండాలి, వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనమందరం కూడా అమ్మ దగ్గర చేసే వాళ్ళందరూ అక్కడ పెట్టాలా. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు వెళ్తుంటారు, సైడ్కి వెళ్దాం. అమ్మ సైడ్కి రావాలి అందరు కూడా. ట్రాఫిక్ ఎవరికి అంతరాయం కలగకుండా. సమన్వయం చేసుకోండి. పల్లకి సేవ మన వాడకి, మన ఇంటి ముందరకి దివ్యమైన నక్షత్రంతో కూడినటువంటి రథం వస్తుంది. కాలనీ వాసులు స్వామివారిని పూర్ణ కుంభాలతో స్వాగతించవచ్చు. స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. పూర్ణ కుంభాలతో స్వామివారిని స్వాగతిద్దాం. మన జన్మల ధర్యం చేసుకుందాం. జై శ్రీరామ్. భజన భజన, ఎవరు నోరు ఖాళీ ఉండదు. అమ్మ అందరం కూడా సమన్వయం చేసుకుందాం. ఆగాలి, తొందరపడేది. డ్రైవర్ గారు ఆగాలి. డ్రైవర్ గారు ఆగాలి. రథానికి సేవలు జరుగుతుంది. మధ్య మధ్యలో మనం సమన్వయం చేసుకోవాలి. ఆగాలి. మన పోరాటంగా ఆగాలి, సమన్వయం చేసుకోవాలి. సమయం అయిపోతారు 4 గంటలకి. నిదానంగా వెళ్ళొచ్చు. ఈ భజన చేసే వాళ్ళందరూ వెనక్కి రా, సైడ్కి ఉండాలండి. భజన చేసే వాళ్ళందరూ సైడ్కి ఉండాలి. రోడ్ వైపు, గుడి వైపు డాక్టర్ సారి గారు కూడా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన రాములు అందరి వారి వైద్యులకి జాయిన్ అయితే బాగుంటుంది. మీరు కూడా సారి గారు సారి క్లినిక్ అందరు భజన చేస్తే వాళ్ళు వెనక్కి రావాలమ్మా. ఆగాలండి, అందరు ఆగాలి. బ్రేక్ వేయాలా? డ్రైవర్ గారు బ్రేక్ వేయాలా? అమ్మ పేరెంట్స్ అందరు కూడా సమన్వయం చేసుకోండి. సైడ్ పెట్టాలి.
భక్తులు అయ్యప్ప స్వాములు అందరూ వచ్చినందుకు కూడా రామనామ సంకీర్తనతో అమ్మవారు కూడా సైడ్ ఇవ్వాలి. అప్పుడు ఏమనుకోకుండా అనేదా భావించకుండా రాగాలి. పెద్ద మనుషులు అందరూ ఫ్రెండ్ హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి మనం అందరం సహకరించాలి. పెళ్ళి అయ్యాలంటే ముగ్గురు ఇళ్లతో ట్రాఫిక్ రూల్స్ ఉండాలి. రామభక్తులందరికీ భజన చేసే వాళ్ళందరూ కూడా పోరాటం వెళ్ళి మీదకి వెళ్ళాలండి. కొంచెం వెనక్కి రావాలి. పోరాటం వాళ్ళకి మన ప్లేస్ ఇవ్వాలండి. అమ్మ పోరాటం చేసే వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి. ఒక్క నిమిషం అండి. పోరాటం వాళ్ళందరూ ఇక్కడే ఉండాలి. నేను కొంచెం సమన్వయం చేస్తాను. ఇక్కడ పోరాటం వాళ్ళు ఆగాలండి. పోరాటం వాళ్ళు ఆగాలి. పోరాటం వాళ్ళు ఆగాలి. ఒక్క నిమిషం. పోరాటం వాళ్ళందరూ ఇక్కడే ఆగుతారు. డ్రైవర్ గారు మీరంతా ముందుకెళ్ళండి. మీరు అక్కడ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ముందుకు వెళ్ళి ఆగండి. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ముందుకు వెళ్ళాలి డ్రైవర్ గారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ముందుకు వెళ్ళాలి డ్రైవర్ గారు. ఆగాలి. పోరాటం వాళ్ళు ఆగాలి. వాళ్ళకి సేవ రామవారి రథం. జై శ్రీరామ్. అందరూ గట్టిగా ఒకసారి అయోధ్య గిరబడాలో జై శ్రీరామ్. అయోధ్య గిరబడాలో జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. అందరం కూడా ఈ సర్కిల్లో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ముంగడికి కొంచెం వెనక్కి మన జైపూర్ మిఠాయి బండర్ ముందుకు వెళ్ళాలి బండి. ఒక 2 నిమిషాలు మనందరికీ కూడా ఎవరు ఇబ్బంది పెట్టద్దున్నాను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. మీ అందరు కూడా ఒక్క నిమిషం ఆగాలి. ఇక్కడ ఒక్కసారి పోరాటం ఆగాలమ్మా. ఇక్కడే అందరూ కూడా భారతనగర్ వాసులు జై శ్రీరామ్. అందరూ
అందరూ ఉన్నందుకు ధన్యవాదాలు. స్టూడెంట్స్ మిగతా వాళ్ళందరూ కూడా దయచేయాలి. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. డ్రైవర్ గారు కొంచెం ముందుకు వెళ్ళాలండి. డ్రైవర్ గారు కొంచెం ముందుకు వెళ్ళాలండి. డ్రైవర్ గారు ఉచ్చరిస్తేనే దాని యొక్క మహత్వం తెలుసు. కాబట్టి అందరం కూడా రామనామం ఉచ్చరిస్తూ జరిగిందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే శ్రీరామచంద్ర మహారాజ్ కీ, పవన సుత హనుమాన్ కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ వేరే చీర మార్చింది. అడిగింది నన్ను, ఏం చీర కట్టుకుంటారా, పట్టు చీర కట్టుకుంటారా అని అడిగింది. అంటే ఆడు అలా ఆరోగ్యనాడు. డ్రైవర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. అదే అనిపిస్తుంది నాకు కూడా. రూట్ మ్యాప్ చేంజ్ అయిందండి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాం. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బలో పవన సుత హనుమాన్ కి, జై బలో పవన సుత హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోలాటం పాట వేయాలండి. ఎవరు కూడా అందరు దూరం ఉండాలండి. దయచేసి అందరం దూరం
స్వామి వారిని పూర్ణ కుంభాలతో స్వాగతిద్దాం. మన జన్మల్ని తరింపజేసుకుందాం. పల్లకి వాళ్ళు కొందరు రావాలి వెళ్ళిగా. అన్న డీజే ఒక నిమిషం ఆగండి. డీజే వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి. నడవాలండి, ముందర నడవాలి. పల్లకి సేవ ముందర కదలాలి. అమ్మలందరూ ముందర నడవాలి. రామచంద్రుల వారి రథం ముందరగా నడవాలి. సీతారాం రామరామే కంటిన్యూ చేయండి. భజన చేసిన వాళ్ళు అంత ముందుకు వెళ్ళారండి. పోరాటం వాళ్ళకి ఇబ్బంది కలిగించద్దు. మనం అంత ముందుకు వెళ్తే పోరాటం ముందుకు వస్తుంది. సత్యయ్య గారు పోరాటం పాట 500 సుదీర్ఘమైన ధర్మ పోరాటం తర్వాత రామ మందిర నిర్మాణం చేస్తున్నాం. డీజిల్ అయిపోతే మళ్ళీ మనం ఎవరు నిరుత్సాహపడదండి. అందరూ ముందుకెళ్ళమండి. పోరాటం ముందుకు రావాలి. మీరందరూ కూడా అన్యాల వాయించకుండా సైడ్కి రావాలండి. అన్యాల వాయించకుండా
శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపి జగదూల గోవింద గోవర్ధనుధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దశరథ నందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద డీజే వాళ్ళు ముందుకెళ్ళాలండి. అక్కడ మన సెంటర్లో ఉండాలి. డీజే వాళ్ళు పోరాటం నెమ్మదిగా రావాలండి. పోరాటం నెమ్మదిగా డీజే వాళ్ళకి శిరోని గోవింద హరి గోవింద మరానంద సింహ గోవింద డీజే ముందుకెళ్ళాలి. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద డీజే ముందుకెళ్ళాలి. హరి గోవింద డీజే ముందుకెళ్ళాలి. గోవింద బలరామానుజయ గోవింద బోధనకి ధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వేదరమణ గోవింద డీజే ముందుకెళ్ళి కొంచెం అక్కడ సైడ్ లో ఆటో వాళ్ళందరూ కూడా కొంచెం క్లియర్ చేయాలండి. క్లియర్ చేయాలి. సీతానాయక డీజే కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడ 20 నిమిషాల ప్రదర్శన ఉంటుంది. ట్రాఫిక్ కూడా కొంచెం సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా సైడ్ నుంచి వెళ్ళి సహకరించాలండి. ట్రాఫిక్ आधी वाला मम्मी इसलिए कनेक्ट करा పోరాటం సైడ్ కొట్టాలండి. ఎవరైనా కూడా దగ్గరికి వెళ్ళకూడదు. అందరం దూరం ఉండాలి. భయ్యా ఎవరు కూడా దగ్గర రావద్దు. ఎవరు కూడా దూరం ఉండాలి. ఫోటోలు తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరు కూడా ఏం చెప్పండి, వాళ్ళకి తెలుసు ఎట్లా చేయాలో. మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళందరికీ. మనం ఎవరో చెప్పే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏం చేయాలని తెలుసు. భయ్యా మీరు ఫోటోలు బాధిస్తున్నారు, పక్కకి బాగుంటుంది. అందరం వాళ్ళకి సమయం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎట్లా చేయాలి, ఏం చేయాలని మనం సూచనలు ఇవ్వద్దండి. దయచేసి వెనక్కి రండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వెనక్కి రండి. అందరూ అన్యాయం భావించకుండా వెనక్కి రావాలండి. ఫోటోస్ భావిస్తున్నారు. ఆడవే డిస్టర్బ్ కావడం అన్యదా భావించకుండా 2 నిమిషాలు భవ్యమైన రామ మందిర నిర్మాణ శోభాయాత్ర. ఎవరు కూడా ఇక్కడికి రావద్దండి. సమూహం దగ్గరికి రావద్దు. వెనక్కున్నాలే భయ్యా, అందరూ భయ్యా మీరు వెనక్కున్నారా? ఎక్కడ ఇబ్బంది ఆటో వాళ్ళు భయ్యా ఆటో భయ్యా మీ ఆటో స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ఆగు భయ్యా క్రమశిక్షణతో వెళ్ళాలి. ఎవరు ఇక్కడ ఇబ్బంది
అలా ఇట్లకి ఏం కనబడతలేదు. లేప్ప తెల్లగా. जबरदस्त है ना
శ్రీరామ జయ రామ జయ జయ రామ
జై శ్రీరామ్. ఒక్క నిమిషం అందరూ కొంచెం శ్రద్ధగా వింటాం. కెమెరాలు ఆపేద్దాము, మన మాటలు ఆపేద్దాము. ఒక్కసారి ఓంకారం చెప్దాం. ఒక్కసారి ఓ ఒకసారి సూచనలు ఇద్దాము. అయోధ్య నుంచి ప్రతి ఊరికి ప్రతి వాడికి అక్షతలు వచ్చున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన భారతీయ నగర్కి అక్షతలను ఊరేగింపుగా తీసుకొని వచ్చాము. 500 సంవత్సరాల తర్వాత మనము నిర్మాణం చేసుకున్నటువంటి భవ్యమైనటువంటి రామ మందిరంలో 22వ తేదీన శ్రీరాముడు బాలరాముడు ప్రవేశం కాబోతున్నాడు. ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు ఆ సూచన అందరికీ ఇవ్వడానికే ఇటువంటి శోభాయాత్ర. రేపటి నుండి ఇంటికి అక్షతలు వస్తాయి. ప్రతి ఇంట్లో మనం అక్షతలు స్వీకరించుకుంటాం, దాన్ని మనం వృద్ధి చేసుకుంటాం, మన పూజా మందిరంలో పెట్టుకుంటాం. పిల్లల భూమి రోజుల్లో కానీ పిల్లల సంవత్సరాల్లో కానీ మిగతా వాటిని ఇవన్నీ వాడుకుంటాం. ఈ అక్షతలు ఎలా వాడుకోవాలి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు మనకి అక్షత వితరణ జరుగుతుంది, 22వ తారీఖు చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఈ కార్యక్రమం కూడా ఇక్కడ సఫలం అవ్వడానికి కారకులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మనకు ఈ దేవాలయాన్ని ఆసరాగా ఇచ్చి ఈ మండపాన్ని మండపాన్ని వాడుకోవడానికి అనుమతించిన వారు ఈ దేవాలయం యొక్క కమిటీ వారు అందరికీ ధన్యవాదాలు. నాట్య సొసైటీలో ఉన్నటువంటి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం, అదేవిధంగా ఎక్కడైతే ఈ రథయాత్ర బయలుదేరిందో ఆ రామాలయం, ఎల్ఐసిలో మన గ్రామ దేవత అయినటువంటి పోచపల్లి ఆలయం, అందరి ఆలయాల యొక్క కమిటీలు కలిసి పనిచేయడం వల్ల ఇది ఈ రకంగా దిగ్విజయం అయిపోయింది వాళ్ళ కార్యక్రమం. ఈ మిగతా కొన్ని విషయాలు ముఖ్యమైన సూచనలు, ముఖ్యమైన స్వాధ్యాయం వాళ్ళు అమ్మవారు చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కరొక్కరనే కాదు, ఒకరి పేరు తీస్తే ఇంకో రోజు కొట్టే రకం అందరూ భారతీయ నగర వాసులందరూ హిందువులు కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ శతకోటి వందనాలు. అందరికీ శ్రీరామకృష్ణ ప్రభు యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. విషయాలు ఒకసారి గమనిస్తాం. మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్, అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మనం మూడు జిల్లాలు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలు కలిసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘులో విభాగం అంటారు. అటువంటి విభాగి సేవా ప్రముఖులు గారు మన హనుమంతరావు గారు ఉన్నారు. వారు ఒకసారి మనం ఏమి కార్యక్రమం ముందర చేయాలో వారి గురించి చెప్తారు. సాయిబాబా మందిరం వారు కూడా వచ్చారు. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. చేసిన